పెరుగు అన్నాన్ని పంచండి. ఒకరికి కావచ్చు, ఇద్దరికి కావచ్చు. మీరు ప్రసాదంగా పెరుగు అన్నం పంచండి. దద్దోజనం కాదు. విడిగా పెరుగు తోడేసుకొని, విడిగా అన్నాన్ని వండుకొని, దాంట్లో నీళ్లు కలపకుండా అచ్చంగా ఈ పెరుగునంతా తీసుకెళ్ళి అన్నంలో కలిపేసి ఏమీ లేనటువంటి బీదవారు ఎవరైతే ఉంటారో వారు ఒక్కరికైనా సరే ఈ పెరుగన్నాన్ని దానంగా ఇవ్వండి. అదే గురువారం రోజున మీరు ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఒక చెంచా పాలు, ఆవు పాలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా కావచ్చు, ఒక చెంచా పాలు తీసుకొని తులసి మొదట్లో పోసి మా ఇంట్లో ఆర్థికంగా హాని కలగకూడదు అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఈ 3 క్రియలు గురువారం ఉన్నటువంటి రోజున చేయాలి. అలానే మరీ సమస్య ఎక్కువగా అవుతోంది, మా వల్ల కావట్లేదు, మేము తట్టుకోలేకపోతున్నాం అన్నట్లయితే కనుక స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున మీరు అహోబిల క్షేత్రానికి వెళ్ళండి. స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున అహోబిల క్షేత్రము, దీనే అహోబలం అని కూడా అంటాం. ఈ అహోబిలానికి వెళ్ళి ఇక్కడ నరసింహులు ఉంటారు. 9 మంది నరసింహస్వామి వారి యొక్క దేవాలయాలు ఉన్నాయి. వాటిని దర్శనం చేయండి. అసలు ఎటువంటి ఆర్థిక ఇబ్బంది రాకుండా ఉండటానికి గాను ప్రతిరోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాతే వంట చేయండి. ఈ స్నానం చేసిన తర్వాత వంట చేసే ముందుగా ఒక చపాతీ కాల్చి ఈ చపాతీని అలానే అట్టిపెట్టి మీరు ఆహారం తీసుకోవడానికి ముందుగా, అంటే ఆహారం తీసుకోవడానికి ముందుగా ఏ సమయమైనప్పటికీ పర్వాలా, తీసుకువెళ్ళిపోయి ఆవుకి తినిపిస్తూ ఉండండి. ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ రాగలిగినట్లయితే అయితే ఆ చపాతీ తినిపించేటప్పుడు దానికి చిన్న బెల్లం ముక్క పెట్టి ఆవుకు తినిపించండి. ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా కలగకుండా హాయిగా ఆనందంగా ఈ సంవత్సరానంతా కూడా గడపగలుగుతారు. ప్రతిరోజు మీరు వంట చేయడానికి ముందుగా ఒక చపాతీని కాల్చండి. ఆ చపాతీ మీద చిన్న బెల్లం ముక్క పెట్టి దాన్ని ఆవుకు తినిపించండి. మీరు భోజనం చేయడానికన్నా ముందుగా ఇలా ప్రతిరోజు చేస్తూ రండి. ప్రతి గురువారం కూడా తులసి చెట్టు మొదట్లో చెంచాడు పాలు పోయండి. ఏ పాలైనప్పటికీ కూడా పర్వాలేదు. పెరుగు అన్నం తయారు చేసుకొని గురువారం ఉన్నటువంటి రోజున బీదవారికి ఒకరికైనప్పటికీ కూడా దానం చేస్తూరండి. ప్రతి గురువారం కూడా బాబావారికి పసుపు రంగు పూలదండను అర్పణ చేయండి. అలానే ప్రతిరోజు కూడా రావి చెట్టు మొదట్లో ఆవ నూనెతోటి దీపారాధన చేసి రోజుకి 11 సార్లకి తగ్గకుండా హనుమాన్ చాలీసాని పారాయణ చేస్తుండండి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక మీకు అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి రాసినటువంటి ధనస్సు రాశి వారికి రాబోతున్నటువంటి తెలుగు సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోబోయే ముందుగా చంద్రశేఖర అష్టకాన్ని శ్రవణం చేద్దాం. చంద్రశేఖరుడు యొక్క భవ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. పంచపాదప పుష్పగంధ పదాంభుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని ఏ రాశి వారికి ఏ ప్రకారంగా ఈ తెలుగు సంవత్సరం ఉండబోతోంది, దానికి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో చిట్ట చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత నుంచి కూడా అనుకూలత అంత గొప్పగా లేదు. గురుబలం పూర్తిగా తగ్గిపోతుంది సెప్టెంబర్ తర్వాత నుంచి కూడా. అంతేకాక దశమంలోనే వృత్తి స్థానంలోనే శని సంచారం ఉన్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగాల పరంగా అమితంగా శ్రమించవలసినటువంటి స్థితి కనబడుతున్నది. కనుక ఇటువంటి సమస్తమైనటువంటి దోషాల నుంచి బయటపడడానికి, ఆర్థిక సంకటాలు ఏవి కూడా కలగకుండా ఉండటానికి ముఖ్యంగా ప్రతి మంగళవారం కూడా ఉపవాసం ఉండండి. పగలంతా కేవలం పాలు, పళ్ళు, పడరసాలు, మజ్జిగ ఇట్లాంటివి తీసుకొని రాత్రి 8 గంటలు దాటిన తర్వాత, అంటే నక్షత్రాలు వచ్చిన తర్వాత ఉల్లిపాయ, వెల్లిపాయ, మసాలాలు ఇవి ఏవీ లేకుండా సాత్వికంగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి కానీ ప్రయత్నం చేయండి. అలానే ప్రతి గురువారం కూడా బాబావారి యొక్క దేవాలయానికి వెళ్ళి బాబావారిని పూజించండి. అక్కడ దూత్ పేడాని పంచడానికి ప్రయత్నం చేయండి. ఈ దూత్ పేడ కూడా 8 మందికి తక్కువ కాకుండా ప్రతి గురువారం కూడా పంచాలి. 8 మందికి తక్కువ కాకుండా ప్రతి గురువారం కూడా పంచాలి. ఇలా పిడికిడి తీయండి. పిడికిడితో మీరు దూత్ పేడాలు తీసుకోండి. ఎన్ని వస్తే అన్ని కూడా ఒక మనిషికి ఇవ్వండి. మళ్ళీ పిడికిడితో తీయండి. మళ్ళీ ఎన్ని వస్తే అన్ని ఇంకో మనిషికి పంచండి. ఇలా మొత్తం 8 మందికి ప్రతి గురువారం కూడా పంచుతూ రండి. మీకు ఏమాత్రం ఆర్థికంగా ఇబ్బంది రాబోతోంది అని మీకు అనిపించినా మీరు వెంటనే తిరుత్తనికి వెళ్ళండి. ఈ తిరుత్తని 6 పడై వీడు అని చెప్పబడేటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒక భవ్యమైనటువంటి క్షేత్రం.
మనకి సుప్రసిద్ధమైనటువంటి తిరుమల తిరుపతికి కేవలం 100 కిలోమీటర్ల లోపల ఉండేటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రానికి వెళ్ళి ఈ తిరుత్తణిలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీకు తోచినటువంటి రోజున, మంగళవారమనే లేదు, మీకు తోచినటువంటి రోజున అభిషేకం చేయించుకోండి, అక్కడ స్వామివారికి మొక్కుకోండి. అంతే, మీకు ఉండేటువంటి ఆర్థికమైనటువంటి సంకటం ఏదైతే రాబోతుందో అదంతా కూడా తొలగిపోతుంది. అలానే అసలు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి గాను మీరు ప్రతిరోజు కూడా రావి చెట్టు మొదట్లో తీపి నీరు పోయాలి. తీయటి నీరు అంటే ఏం చేయాలి? నీళ్లు తీసుకొని, ఒక చెంబు నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగా పాలు వేసి, కొద్దిగా తేనె వేసి ఆ నీటిని బాగా కలపండి. రావి చెంబులో మాత్రం నీరు తీసుకున్నప్పుడు తేనె మాత్రం వేయరాదు. అందుకని రావి చెంబు కాకుండా ఇతరత్ర లోహాలతో ఉండేటువంటి వాటిని తీసుకోండి. ఆ చెంబు నిండుగా నీరు పోసుకొని, లేదా లోటా నిండుగా నీరు పోసుకొని దాంట్లో కొద్దిగా పాలు వేసి, కొంచెంగా తేనె వేసి బాగా కలపండి. తేనె ఎంతగా కలవాలి నీళ్ళల్లో అంటే ఆ నీటి రంగు మారిపోవాలి. అలా చక్కగా కలిపి దాన్ని రోజు కూడా రావి చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఇలా చేస్తే చాలా మంచిది. ఇలా కుదరకపోతే కనీసం మామూలు నీళ్ళైనా సరే రావి చెట్టు మొదట్లో రోజు కూడా పోసి నాకు ఎటువంటి కష్టాలు రాకూడదని నమస్కారం చేసుకొని ఆ తడి మట్టి తీసి తిలకంగా పెట్టుకుంటూ ఉండండి, బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి. తద్వారా మంచి శుభాలు కలుగుతాయి. అంటే మనం ప్రతిరోజు కూడా రావి చెట్టు మొదట్లో పాలు తేనె కలిపినటువంటి నీటిని పోయాలి. ఆ మట్టిని అంటే తడిసినటువంటి మట్టిని తీసి తిలకంగా పెట్టుకోవాలి. మరీ కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి అనుకున్నట్లయితే కనుక తిరుత్తని వెళ్ళి అక్కడ ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర వారికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి, లేదా యథాశక్తిగా అభిషేకం చేయించుకొని స్వామివారిని సేవించుకోవాలి. ప్రతి గురువారము కూడా బాబావారి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ 8 మందికి తక్కువ కాకుండా దూద్ పేడ ఏదైతే ఉంటుందో దాన్ని పంచి రావాలి. అదే ప్రకారంగా మంగళవార నియమాన్ని పాటించాలి. ప్రతి మంగళవారం కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే మీకు అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. దీనికి తోడుగా ప్రతిరోజు కూడా ఘోర కష్టోద్ధరణ స్తోత్రము దీన్ని పారాయణ చేస్తూనండి, అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా దుర్గా కవచాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్. దేవి దుర్గా మంత్రం చ యో జపేత్ నాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్. అజ్ఞాత్వా కవచం దేవి దుర్గా మంత్రం చ యో జపేత్ నాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్. శూలధారిణి చక్షుషీ కేచరీ పాతు కర్ణౌ చత్వరవాసిని. ఉమాదేవి శిరః పాతు లలాటే శూలధారిణి చక్షుషీ కేచరీ పాతు కర్ణౌ చత్వరవాసిని.